హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కేసీఆర్ గారి ఫ్యామిలీలో మనం చూస్తున్నాం మొత్తం కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మన కేసీఆర్ గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా కేటీఆర్ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందంట. మరి ఏ కేసుకు సంబంధించి ఇచ్చింది, మరి ఏం జరగవచ్చు అంటారు సార్? మామూలుగా మనం దాదాపు రోజు ఒకటో రెండు టాపిక్లు రివెంజ్ స్టోరీల మీద చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు ఇక్కడ కావచ్చు, ఎవరు గవర్నమెంట్లో ఉన్న ప్రతిపక్షాలని రెండు రకాలుగా వేధిస్తుంటారు. ఒకటేమో లీగల్గా కేసులు పెట్టి వాళ్ళు గతంలో చేసిన విధాన నిర్ణయాలు కావచ్చు, పథకాలు కావచ్చు, వాటిలో అక్రమాలు అవినీతులు జరిగిందని చెప్పి వీళ్ళు కేసులు పెడుతుంటారు. మళ్ళీ ఈ కేసులు ఏమన్నా లాజికల్ ఎండ్కి వెళ్ళి నిజంగా శిక్షలు పడతాయంటే ఏమి జరగదు, పడవు. కానీ వీళ్ళని వేధించడానికి కోసం, కంట్రోల్లో పెట్టుకోవడం కోసం, అట్లాగే ప్రజల్లో లెజిటిమసీ అంటారు. ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీకి ఒక లెజిటిమసీ కొన్ని విషయాల్లో ఉంటుంది. ఆ లెజిటిమసీని బ్రేక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణలో చేశాడు. ఆయనకి తెలంగాణని అభివృద్ధి చేశాడు, సంక్షేమం కూడా చేశాడు, అయినా అహంకారం అన్న ట్యాగ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఈయన అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి పేరుతో అవినీతి చేశాడు, సంక్షేమం చేయలేదు, సంక్షేమం పేరుతో అవినీతి చేశాడు. అంటే ఈ రెండు విషయాల్లో ఉండే లెజిటిమసీని దెబ్బతీయడం అనేది రేవంత్ రెడ్డి కర్తవ్యం ప్రధానంగా. దీనివల్ల వాళ్ళని కంట్రోల్ చేయడం ఒకటి, ప్రజల్లో లెజిటిమసీని దెబ్బతీయడం. ఈ రెండు ప్రతి పొలిటికల్ పార్టీ దాని శక్తి మేరకు చేస్తారు. చేయని పొలిటికల్ పార్టీ ఏదీ లేదు. అంటే ఫిలాసఫికల్గా ఏ పొలిటికల్ పార్టీకి కూడా దీని పట్ల చేయకూడదు అనేది ఏం లేదు. వాళ్ళ వల్ల ఎంత అవుతుందో అంత చేస్తారు. ప్రతి ఒక్కరూ ఇదే చేస్తున్నారు. సో గతంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఇదే చేశాడు, ప్రతిపక్ష వాళ్ళని చేశాడు. సివిల్ సొసైటీకి సంబంధించిన పౌర సంస్థలు ఏవైతే ఉంటాయో అనేక సంస్థలు తెలంగాణలో వెరీ యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ తీసుకురావడంలో ఆ సంస్థలు చాలా కృషి చేశాయి. ఆ సంస్థలన్నింటినీ ఉక్కుపాదంతో కేసీఆర్ అణిచివేశాడు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది అంతే ఇక్కడ. అందుకని కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ ఎవరికి ఏం జాలి రావట్లేదు. కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ సింపతి అస్సలు రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా గతంలో ఇలాగే బిహేవ్ చేసింది కాబట్టి. కవిత ఢిల్లీలో స్కామ్ చేసిందా లేదా ఎవరికి తెలియదు, కానీ చేసిందని ప్రజలు నమ్ముతున్నారు. సో ఆ లెజిటిమసీని దెబ్బ కొట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ క్రమంలో ఇంకా కూడా అనేక కేసుల్ని ఎదుర్కొంటారు. వాళ్ళకి కూడా తెలుసు మనం ఎదుర్కోవాలని, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. వాళ్ళ లీగల్ టీమ్స్ ఈ మధ్యన 10 కోట్లు కేటాయించాడు కేసీఆర్ లీగల్ టీంకి తెలంగాణలో. ఎందుకంటే కేసులు పెడతారు కాబట్టి మీరు ఫీజులు తీసుకొని మా తరపున పనిచేయండి అని. సో ఇలాగా ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అంటే మనకి ఇంకా వేగంగా కదలట్లేదు, మెల్లమెల్లగా స్లోగా నోటీసులు రావడం అది జరుగుతుంది. కేసీఆర్కు ఉండే ప్రాబ్లం ఏంటంటే, కేసీఆర్ మనం పక్క రాష్ట్రం జగన్తో కంపేర్ చేస్తే, జగన్ ఏమో కనీసం 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, అక్కడ రాజ్యసభలో 11 ఉన్నాయి కాబట్టి కొద్దిగా బార్గెనింగ్ పవర్ జగన్కు ఉంది ఇక్కడ మోడీ దగ్గర. అట్లాగే ఇక్కడ కూడా 40% ఓట్లు వచ్చాయి. తర్వాత ఎమ్మెల్సీలు కూడా తనకు బాగానే గణనీయంగా ఉన్నారు. రెండోది అతని కొంత స్ట్రెంగ్త్ అనేక విధాలుగా ఉంది. అతనికి ఒక కులబలం ఉంది, కొంత వ్యవస్థల్లో మనుషులు ఉన్నారు, కొంత మీడియా ఉంది. జగన్కి అవన్నీ ఉన్నాయి కాబట్టి అతను పోరాడగలుగుతారు. రెండోది ఏజ్ రీత్యా కూడా అతను కంపారేటివ్లీ కేసీఆర్తో పోతే యంగ్. కానీ ఇక్కడ కేసీఆర్కి ప్రాబ్లం ఏంటంటే, కేసీఆర్ ఒక పక్క రేవంత్ రెడ్డితో గొడవ, ఇంకొక పక్క మోడీతో గొడవ, ఇద్దరితో ఒక్కసారిగా పెట్టుకున్నాడు. దీనివల్ల జగన్కేమో 18 కేసులు ఉన్నా కూడా సేఫ్గానే ఉన్నాడు ఇప్పటి వరకు. చంద్రబాబు కేసులు పెట్టి జైల్లో పెట్టచ్చేమో, కానీ మోడీ అయితే జగన్ని టచ్ చేసే అవకాశం కనిపించట్లేదు మోడీకి ఉన్న అవసరాల రీత్యా. కానీ కేసీఆర్కి ఒక ఎంపీ కూడా రాలేదు. కనీసం కేసీఆర్కి ఒక 4 ఎంపీలు ఉంటే కేసీఆర్ కూడా బార్గెయిన్ చేసేవాడు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒకరిని ఒక హెల్ప్ అడగాలంటే మనం ఏది ఆఫర్ చేస్తున్నాము అనేది ఉండాలి. నువ్వేం ఆఫర్ చేస్తున్నావు? సో ఇది ఆఫర్ చేయడానికి కేసీఆర్ దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. డబ్బు ఉండొచ్చు, కానీ మోడీకి డబ్బు అవసరం లేదు. సో ఇప్పుడు మోడీకి ఉన్న తెలంగాణలో ఇంట్రెస్ట్ ఏమిటంటే, తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎన్నికల కంటే కూడా ఎంపీ ఎన్నికల్లో బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా తన బలం పెంచుకోవాలనేది మోడీకి ఉన్న టార్గెట్. ఎందుకంటే మోడీని కాపాడింది ఈసారి
సౌత్ ఇండియానే, నార్త్ ఇండియా కాదు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి దేశాల్లో చాలా ఘోరమైన దెబ్బ బీజేపీకి తగిలింది. సో సౌత్ ఇండియానే సేవ్ చేసింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. సో ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, అసలు అది ఊహించలేదు ఆంధ్రప్రదేశ్, అక్కడ మోడీకి చాలా హెల్ప్ అయింది. నిజానికి రిలక్టెంట్ పూర్తది, మోడీకి ఇష్టం లేకుండా చంద్రబాబు ప్రేరణతో పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్తో ఏర్పడిన పొత్తది. అదర్వైజ్ మోడీకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది ఇప్పుడు ఐరనీ అంటారు దాన్ని, అక్కడ అతను డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి మోడీ వచ్చింది. సో ఈ కాంటెక్స్లో తెలంగాణలో కేసీఆర్ వీక్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ని తొక్కేయాలనేది ఇప్పుడు మోడీకి ఉన్న లక్ష్యం. అదే లక్ష్యమే ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ని రకరకాల కేసులు ఆల్రెడీ పెట్టింది. దీంతోపాటు ఇప్పుడు ఈడీ కూడా మెంటల్గా ఎంటర్ అయింది. గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి. సో ఈడీ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిందని చెప్తున్నారు. రఘునందన్ రావు మొన్న మీటింగ్లో చెప్పాడు, బీజేపీ. సో ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయితే ఖచ్చితంగా కేసీఆర్కి అది ఎప్పుడు వేలాడే కత్తి అతని మీద పడుతుందని ఎవరికి తెలియదు. కాబట్టి అదొక ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే కేటీఆర్ మీద కేసు దీనికి భిన్నమైనది. కేటీఆర్ మీద కేసు ఇటు బీజేపీకి సంబంధం లేదు, ఇటు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఇదేంటంటే ఎలక్షన్లో కేటీఆర్ తప్పుడు అఫిడవిట్ పెట్టాడని చెప్పి కాంగ్రెస్ నుంచి కేసీఆర్ తరఫున అక్కడ సిరిసిల్ల నుంచి పోటీ చేసిన అతను మహేందర్ రెడ్డి, తర్వాత లగిశెట్టి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. మామూలుగా ఏంటంటే అఫిడవిట్లో తప్పులుగా అని చెప్తే మనకి ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 ప్రకారం అది పనిషబుల్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్పాడు, అబద్ధాలు ఏం చెప్పాడు అంటే తనకి డిపెండెంట్స్ ఇద్దరని చూపించాడు, తన భార్య, మైనర్ కూతురు, కొడుకుని చూపించలేదు. కొడుకు మేజర్, లాస్ట్ ఇయర్ జూలైకి మేజర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయి హిమాన్సు. సో కానీ అక్కడ హిమాన్స్ పేరుతో కొన్ని ఆస్తులు కొన్నట్టుగా ఉన్నాయి. ఆస్తులు ఏంటంటే సిద్దిపేటలో మర్కూట్ మండలంలో వెంకటాపూర్లో 4 ఎకరాలు ల్యాండు, ఎర్రబల్లిలో 32.15 ఎకరాలు ల్యాండ్ కొన్నాడు. వీటి కోసం 4 ఎకరాలకి 10,50,000, ఈ 32 ఎకరాలకి 88,15,000 డబ్బులు ఇచ్చాడు. ఈ డబ్బులు ఎక్కడవి? మొన్నటి వరకు మైనర్గా ఉన్న అబ్బాయికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్ కొనడానికి? సోర్స్ ఆఫ్ మనీ ఏంటి, సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అబ్బాయికి అనేది అతను చూపించలేదు. ప్రైమా ఫేసి కన్విన్స్ అయ్యి ఇప్పుడు ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, తర్వాత ఆర్ఓగా ఉన్న ఆర్డీఓకి, వీళ్ళకి అందరికీ నోటీసులు ఇష్యూ చేసింది, మీరు దీనికి రిప్లై ఇవ్వమని. సో వాళ్ళని ఇప్పుడు ప్రతివాదులుగా వాళ్ళని కూడా చేర్చింది. అట్లాగే కేటీఆర్ కూడా నోటీసులు వెళ్ళాయి, కేటీఆర్ కూడా రిప్లై ఇవ్వాలి. సో ఇది కానీ కన్విన్స్ చేయలేకపోతే కేటీఆర్ ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న అవకాశం ఉంది. ఎందుకంటే ఇతను ఎన్నిక చెల్లదని చెప్పే అవకాశం కూడా ఉంది. అట్లా గతంలో కూడా తీర్పులు ఉన్నాయి. వీళ్ళు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్ని కొన్ని కోర్టు చేశారు కూడా. సో అనువరపు రాజేశ్వరరావు అనే అతను అడ్వకేట్గా వీళ్ళ తరపున ఆర్గ్యూ చేశారు. సో దీన్ని ఇప్పుడు 4 వారాలకి హైకోర్టు పోస్ట్పోన్ చేసింది. సో వీళ్ళ సమాధానాలు ఈ లోపల రిప్లైలు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 4 వారాల తర్వాత దీని మీద చేసి, ఇప్పటికిప్పుడు కేటీఆర్కి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ కొంత ఈ కేసు కానీ కొద్దిగా ముందుకెళ్ళి ఈ కేసులో వీళ్ళు పెట్టిన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ప్రూవ్ అయితే మాత్రం కేటీఆర్ కష్టాల్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.